కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలే వాళ్ల నాశనానికి నాందవుతాయని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ ఆచరణకు నోచుకోలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తోన్న తనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు డీకే అరుణ. మరోసారి దేశంలో వచ్చేది మోడీ ప్రభుత్వమే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు పార్లమెంట్లో 3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానంటున్న బీజేపీ అభ్యర్థిని డీకే అరుణతో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ తన గెలిపే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహబూబ్ నగర్లో ప్రజల నుంచి ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశాలపైన డీకే అరుణ గారు మనతో పాటు ఉన్నారు. మేడం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎన్నికల వేళ మీరు ప్రజలకు వెళ్తే సమయంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ఉంది. ఏ గ్రామానికి పోయినా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నాము. యువకులు, మహిళలు, రైతులు, అసలు ప్రతి ఒక్కరు ఈ ఏజ్ గ్రూప్ అనకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ యొక్క గ్రామంలో వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఆలస్యమైన ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్తిగా ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే పార్లమెంట్ అంటే చాలా అంటే అన్ని ఊర్లు కూడా మనం కవర్ చేయలేం. పెద్ద పెద్ద గ్రామాల్లో ఆ గ్రామాల నుంచో పక్కన ఉన్న గ్రామాల నుంచి రావడం, ఎక్కడి నుంచి కూడా ఈ గ్రామానికి వస్తుందంటే పెద్ద పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఈసారి కమలం పువ్వు గుర్తుకే మోదీ గారికే ఓటు అనే మాట వినిపిస్తూ ఉన్నారు. సో ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఒక ఇది అది అనకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కమలం పువ్వుని గెలిపిస్తున్న విశ్వాసం కూడా మాకు కలుగుతుంది. ఇది దేశం కోసం వేస్తున్నటువంటి ఓటు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉండాలి, ఈసారి ఆయనకు ఓటు వేయాలి, పేదవాళ్ళకు బాగా చేస్తున్నాడు, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్నాడు, ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నాడు, పేదవాళ్లకు బియ్యం ఉచితంగా ఇస్తున్నాడు, అందరికీ పేదవాళ్ళకి ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిండు. అదేవిధంగా ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల కింద కూలీలకు 310 రూపాయలు కూలీ పెంచిండు. సో ఇవన్నిటితో పాటుగా అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సుకన్య సమృద్ధి యోజననే కానీ, ఆయుష్మాన్ భారతే కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లే కానీ, గ్రామాల్లో ప్రకృతి వనాలే కానీ, శ్మశాన వాటికలే కానీ, రైతు వేదికలే కానీ, అంగన్వాడీలో భోజనం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారిని ఏ విధంగా గతంలో ఆదరించిందో ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ తెలంగాణలో కనిపిస్తూ ఉంది, మన పాలమూరులో కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని వాళ్ళు దీంతో మమ్మల్ని మరోసారి గెలిపిస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు. ఇది ఎలా ఉండదు ప్రభావం? ఆ 6 గ్యారెంటీలు వాళ్ళ కొంపం ముంచుతాయి. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, చెప్పి ఓటు వేయించుకున్నారు, మోసం చేసిన ఇంకా గలీజ్ మాటలతో కూడా తిడుతున్నారు ప్రజలు. రైతులకు రుణమాఫీ లేదు, 2500 ఇస్తాడు, అధికారంలోకి వచ్చిన ఎంబడే డిసెంబర్ 9కి ఇస్తాడు, 2500 మహిళల అకౌంట్లో ఇస్తాడు, వేయలేదు. మీరు అప్పు తెచ్చుకోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే చేస్తా అని చెప్పిండి. ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, 10,000 రైతు బంధు 15,000 అన్నాడు, అది లేదు ఇది లేదు ఏది లేదని. ఈరోజు మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ కూడా ఈరోజు రైతుల కరెంటు 200 యూనిట్ కరెంటు ఫ్రీ అన్నాడు, గ్యాస్ సిలిండర్లు 500కి అన్నాడు, చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. అదే చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇప్పిస్తానన్నాడు బ్యాంకులో, ల్యాప్టాప్ కొనుక్కోండి, ఐప్యాడ్ కొనుక్కోండి అని చెప్పిండు, అది లేదు. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ప్రతిదీ మోసమే. ఈరోజు యాదవులకు గొల్ల కుర్మలకు 2 లక్షల రూపాయలు గొర్రెలు కొనుక్కొని ఇస్తాడు, మీరు కట్టిన డీడీలన్నీ వాపస్ ఇచ్చి నేనే 2 లక్షలు ఇస్తాడు, అది లేదు. డీడీలు వాపస్ లేదు, కొత్త గొర్రెలకు లేదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఏమంటున్నారు, బస్సులో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఫ్రీ మహిళలకు బస్సు అని తిడుతున్నారు మహిళలు. ఎవడడిగిన బస్సు వాడిని నేను అంటున్నారు ఊళ్ళలోకి పోతే. సో ఈరోజు ఎక్కడ పోయినా వాళ్ళకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కనపడతా ఉంది. ప్రజల్ని మోసం చేసిండ్రు అనేది ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది సాధ్యంగానే హామీలు ఇచ్చిండ్రు, మమ్మల్ని మోసం చేసి ఓటు వేయించుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఉన్నది. అదేవిధంగా ఈ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు బయటికి వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు బయటికి వెళ్ళే
ఇంక ఆయన ఊరు ఆయననే మళ్ళీ కల్వకుర్తికి వెళ్ళి తీసుకొచ్చిండు పాలమూరుకి. బయట వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఎవ్వరు మాకు అభివృద్ధి చేస్తలేరు. కాబట్టి మా పాలమూరు బిడ్డనే ఈసారి ఉండాలని కూడా ప్రతి ఒక్కరిలో గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. చివరిగా మీ మెజార్టీ ఎంత ఉండబోతుంది? దగ్గర 3 లక్షల మెజారిటీ ఉంటుందని అంచనా మాకున్నది. దానికి మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అని చెప్తున్నారు. దాదాపు 3 లక్షల మెజారిటీతో పార్లమెంట్లో విజయకేతలు ఎగరవేస్తారని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 10వ తారీఖు నుంచి మోడీ సభ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఆమె స్పష్టం చేస్తారు. మొత్తానికి మోడీ ప్రవేశపెట్టిన పథకాలు మరోసారి ఇటు కేంద్రంలోనూ ఇటు మహబూబ్నగర్ పార్లమెంట్లోనూ బీజేపీ పార్టీ విజయకేతలు ఎగరవేస్తుందని చెప్పి డీకే అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస చంద్రచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.